హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. రోజైతే లాస్ట్ ఎగ్జామ్. ప్రవళిక, సౌమ్య అయితే మా ఇంటికి వచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇంకా బస్ ఎక్కడమే లేట్. ఇక్కడ అమ్మమ్మకి బాయ్ చెప్పేసి అమ్మమ్మ ఏమో ఆల్ ది బెస్ట్ చెప్తుంది. మేమైతే అలా నడుచుకుంటూ అలా ఇక్కడ కూర్చున్నాము. మా ఫ్రెండ్స్ అయితే వేరే ఊరు నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు మార్నింగే కాలేజ్ బస్ మీద వచ్చేస్తారనమాట కాలేజ్కి. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మార్నింగే వచ్చేస్తారనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, బస్ ఎక్కేస్తున్నాము, ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాము. ఈ రోజుతో హాల్ టికెట్ హాలిడే. వెళ్ళే దారిలోనే మా హౌస్ అనమాట. బస్ సౌండ్ వినిపించి మా మమ్మీ బయటకు వచ్చి బాయ్ చెప్పడానికి అయితే వచ్చింది. నేను బాయ్ చెప్పేశాను. ఈ రోజుతో లాస్ట్ ఎగ్జామ్ కదా, ఇంక ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అందరూ. అమ్మయ్య, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయానే లోపే నెక్స్ట్ డే మార్నింగే కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలన్నమాట. ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది, కానీ ఇక్కడ ఇదంతా బిల్డింగ్ బాగానే ఉంది. కానీ మాకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఎక్కడో చివరిని ఇచ్చారు. ఇక్కడ బిల్డింగ్ ఇదంతా, ఈ ప్లేస్ అంతా వదిలేసి ఇదే అనమాట, ఇక్కడే ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామ్స్ అయిపోయాక బయటకు వచ్చాక ఇంకేం మాట్లాడతాం, ఎగ్జామ్ నువ్వెలా రాసావు అనుకుంటూ మాట్లాడుకోవడమే కదా. ఇప్పుడైతే ఇంకా అలా మాట్లాడేసుకుని ఒకసారి అదంతా రౌండ్ వేసామన్నమాట. కాలేజ్లో అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్ అయిపోయాక బయటకు వెళ్దామని చిన్న ప్లాన్ వేసుకున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్స్ బస్ ఎక్కేసి కలపు సెంటర్లో దిగేస్తాము. ఇదే ఎంపీఎస్ స్కూల్ అనమాట, గవర్నమెంట్ కాలేజ్ పక్కనే ఉంది. ఇంకా కలపు సెంటర్లో అయితే దిగేసాము. అక్కడ నుంచి అలా నడుచుకుంటూ క్రిస్పీ ఫుడ్స్కి అయితే వచ్చేసాము. మొన్న మమ్మీ నేను వచ్చాము కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడైతే పిజ్జా టేస్ట్ చాలా బాగుంది అనిపించి మళ్ళీ మా ఫ్రెండ్స్తో కూడా, మా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఏం చేస్తాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫొటోసే కదా. సో అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. వాళ్ళ గోల్ వాళ్ళది, నా గోల్ నాది. నేనేమో వీడియో, వాళ్ళేమో ఫొటోస్ తీసుకుని అలసిపోయారు. ఇంకా అలా కూర్చుండిపోయాము ఇంక అందరముని. ఈలోపు మోమోస్ అయితే వచ్చేసాయి. ఇంక అందరం ఒక్కొక్కటి తీసుకుని తినేస్తున్నాము. యాక్చువల్గా అయితే మోమోస్ ప్రవళికని ఆర్డర్ పెట్టాము, కానీ అందరం ఒక్కొక్కటి తినేసామన్నమాట. పిజ్జా రావడానికి లేట్ అయింది. ఈ లోపు ఇంకా ఆక తినేసాము. ఈ లోపునే పిజ్జా వచ్చేసింది. ఇంకా ఇది అందరం ఒక్కొక్క పీసు తీసుకుని తినేసాము. పిజ్జా అయితే చాలా బాగుంది. తింటూ జోకులు వేసుకుంటూ అలా స్పెండ్ చేసామన్నమాట కాసేపు. రేపు కాలేజ్కి వెళ్ళాలని అలా మాట్లాడుకుంటూ తింటూ అలా స్పెండ్ చేసాము కాసేపు. ఇంకా బిల్ అయితే పే చేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోయి వీళ్ళు ముగ్గురు అయితే అలా కలపు సెంటర్కి వెళ్ళిపోతున్నారు. నేను, ప్రవళిక, సౌమ్య అయితే అలా పార్క్ వెళ్దామని వెళ్ళామన్నమాట. ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్స్ అయితే వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మేమైతే ఇంకా పార్క్ అయితే వచ్చేసాము. నేను, ప్రవళిక, సౌమ్య. ఇక్కడైతే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని మేమైతే వచ్చేసాము. పార్క్ రినోవేషన్ చేశారని చెప్పాను కదా, అప్పటి నుంచి వీడియో తీయట్లేదు, తీసి పెడతాను. ఇక్కడైతే ఒక కామెడీ జరిగిందనమాట. సౌమ్య వెనకాల డాగ్ ఇంకా అలా వస్తానే ఉంది. తను బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి వెళ్ళినా కానీ తన వెనకాలే వెళ్ళిపోయింది. చాలా నవ్వుకున్నాం మేమైతే. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంత కొట్టినా కానీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట వెనకాలే. ఇంకా అలా ఇంకా అయిపోయాక తనైతే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. అదిగో చూసారా, తన వెనకాలే వెళ్ళిపోతుంది. ప్రవళిక, నేను అయితే ఇలా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ పానీపూరి బాగుంటుంది. ఈ గుళ్ళు అయితే నేను వీడియో తీసి పెడతాను, చాలా బాగుంటుంది అనమాట. ఇదే నేను చదువుకున్న స్కూలు. ఇప్పుడైతే నేమ్ చేంజ్ చేస్తారు, కానీ ఈ స్కూల్ గురించి కూడా నేను చెప్తాను మళ్ళీ ఇంకో వీడియోలో. మెమోరీస్ చాలా ఉన్నాయి. ఇదే రథం సెంటర్ అనమాట. ఇక్కడ నాయిల్ గుడి అంటారు. ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా బాగా చేస్తారు. ఇక్కడ నుంచి అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము, నేను, ప్రవళిక. ఇక్కడైతే మా మమ్మీ కూడా వచ్చి కూర్చుంది అమ్మమ్మ దగ్గర. ఫైనల్లీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ రేపు మార్నింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళాలి. అమ్మయ్య అనుకునే లోపే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.